హాయ్ హలో గైస్. ఈరోజు మార్కెట్ అయితే ఆల్మోస్ట్ చాలా పడిపోయిందనమాట. దానికి గల మెయిన్ రీజన్ కనుక మనం తీసుకుంటే ఎఫ్ఐఎస్ డిఐఎస్ సెల్లింగ్ అనేది చాలా ఎక్కువైందనమాట. అలాగే మనకి యూఎస్కి ట్రేడ్ డీల్ జరుగుతుంది కదా, దాంట్లో మనకి చాలా ఇష్యూ వచ్చిందనమాట. దీనికోసం అయితే ఈరోజు మార్కెట్ చాలా పడేదానికి ఎక్కువ ఆస్కారం చూపించింది. ఇంకా మనం నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకున్నట్లయితే మనకి మనం చేస్తే ట్రేడింగ్ అన్నా చేయాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అన్నా చేయాలి. మనం ట్రేడింగ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్లు చేయడం ఇట్లా కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే ట్రేడింగ్ చేస్తే ట్రేడింగే చేయాలి. ఈరోజు ఏం జరిగిందంటే నేను ఆల్మోస్ట్ 130 or 2కి మంచి మార్కెట్ వాలటాలిటీలో ఉందని చెప్పేసి ఒక ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ ట్రేడ్లో నేను ఆల్మోస్ట్ 4,000 వరకు లాస్ అవ్వడం అయితే జరిగిందనమాట. నేను చేసిన తప్పు అయితే మీరు ఎవరు చేయొద్దని కోరుకుంటున్నాను. ఇది ఈరోజు మార్కెట్ విషయాలు అయితే అదేనండి చెప్తుంది. ఉంటే ట్రేడర్గా ఉండాలి, లేకపోతే ఇన్వెస్టర్గా ఉండాలి. అంతేగాని ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ సమ్ అమౌంట్ వచ్చిన తర్వాత దాన్ని ట్రేడింగ్లో పెట్టి సింగిల్ ట్రేడ్లో కూడా లాస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు చూసుకునే పాతే ముందే అయితే ట్రేడర్ అని కానీ లేకపోతే ఇన్వెస్టర్ అని కానీ ముందే ఫిక్స్ అయ్యి మార్కెట్లోకి రావడం వల్ల మీకు ఒక క్లారిటీ ఉండిద్ది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.